జై లక్ష్మీరమణ గోవింద హరి, జై భద్రజల రామ గోవింద హరి. ఇక్షాకుల తిడుగా ఇకనైన పలుకావే ఖర్జూరాది ఫలముల కన్నను. యా ఇందురమణ గోవింద హరి. నమస్తే ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ధనుర్మాసం వస్తుందంటే చాలు ముందుగా అందరికీ గుర్తొచ్చేది హరిదాసులు. ఒక చేత్తో తంబోరా, మరో చేత్తో చిడతలు, నెత్తి మీద అక్షయ పాత్ర ఇలా పెట్టుకుని వీధి వాడ కూడా తిరుగుతూ రామనారాయణ కీర్తనలు పాడుతూ అందరినీ అలరింపజేస్తారు. వాస్తవానికి హరిదాసుల యొక్క ప్రత్యేకత స్థానం కూడా ఉంది. వాళ్ళు అసలు ఈ ధనుర్మాసం అయిన తర్వాత ఏం చేస్తుంటారు, అసలు ఈ హరిదాసుల యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ నారాయణ కీర్తనలు వాళ్ళు ఎందుకు పాడుతూ ఉంటారు, అక్షయ పాత్రలో మనం కనుక దానం చేస్తే ఎటువంటి లాభాలు తెలిసి వస్తుంటాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే కనుక మనతో పాటు హరిదాసు గారు ఉన్నారు. ఆయన్ని ఈ ఇంటర్వ్యూలో కూలంకుషంగా ప్రత్యేకించి అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్తే అండి హరిదాసు. వస్తుంది స్వామి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా స్వామి. సో చూశారు కదా హరిదాసు గారు నిశ్చయంగా ఆ గెటప్ అది ఇది వేసుకొని మన ఇంటి దగ్గరికి వచ్చి ఏదంటే అక్షయ పాత్ర నింపాలని కోరుతూ ఉంటారు. ఎలా ఉంది సార్ ఈ సంక్రాంతి, మీకు ఎలా ఉండబోతుంది? సంక్రాంతి అంటే స్వామి కూర్చుందాం. సో హరిదాసు గారిని ముందుగా ఫస్ట్ ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు అని కూలంకషంగా అడుగుదాం. హరిదాసు గారు స్వామి, మీ పూర్తి పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి వివరిస్తారా? వివరిస్తా స్వామి. శ్రీరామ ఓ రామ శ్రీరామనే నామమే మెరుసిరా. నా పేరు తిరుక్కవళ్ళూరి లోహిదాస్ అంటారు స్వామి. మా నాన్నగారి పేరు తిరుక్కవళ్ళూరి చినరాఘవదాస్ గారండి. అలాగే మా తాతగారి పేరు నారాయణదాసు గారండి. మా ముత్తాత గారి పేరు రామయ్యదాసు గారండి. అయితే ఇదే మండలం టీ నరసాపురం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ గ్రామంలో నేను దగ్గర 40 సంవత్సరాల దగ్గర నుంచి ఈ హరినామ సంకీర్తన చేస్తున్నానండి. అంటే మీ కుటుంబం కూడా అందరూ ఈ హరిదాసు వేస్తుంటారండి? అవునవును. మొత్తం మా నాన్నగారు మా తాతగారు కూడా దీనిలోనే తరించిన. ఎన్ని తరాలండి ఇదంతా? ఇది 4వ తరం అండి. మీది 4వ తరం? అవునవును. అంటే ఇప్పుడు మీ తర్వాత కూడా మీ సంతానం కూడా ఇదే సంతానం ఈ వృత్తి చేయటండి స్వామి. అప్పుడు నేను ప్రారంభించిన టైంలో మంచి బాగా ఉండేదండి. హరిదాస్ అంటే పెద్ద గౌరవం, ఒక భగవంతులాగా చూసేవాళ్ళండి. కనీసం మన పాట వినపడంగానే భిక్ష పట్టుకొని బజార్లోకి వచ్చి నిలబడేవాళ్ళు స్త్రీలు పురుషులందరూ కూడా. ఇప్పుడు రాను హరిదాస్ అంటే మనం కొంచెం అదొక రకమైనటువంటి భావం ఏర్పడి కొంతమంది హరిదాసుని సునాయాసంగా చూడటం జరుగుతుందండి. భిక్ష కూడా ఇది వరకులా దొరకలా. అయితే మా అబ్బాయి ఈ వృత్తిలోకి రావడానికి కొంచెం ఇష్టపడలేదండి. ఎందుకంటే ఇది కొంచెం చాలా కష్టంతో కూడుకున్న విషయం అండి ఇది. హరిదాస్ అంటే తెల్లవారుజాము 4 గంటలకల్లా లేచి స్నానం చేసి పూజ గట్ట ముగించుకొని మనం బయలుదేరేపటికి తెల్లవారుజాము 6, 5:30 టైం అవుతుందండి. అక్కడ నుంచి దగ్గర 2 గంటల దాకా పాటలు పాడుకుంటూ అలా కూర్చొని లేగటం, కాలినడకతో చెప్పులు లేకుండా తిరగటం, ఇలా చేయాలండి 30 రోజులు కూడా. చాలా కష్టసాధ్యమైన పని అండి ఇది. కనపడదు కానీ కష్టం చాలా ఉంటుంది. అంటే ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు హరిదాసుల గెటప్ యొక్క ప్రాధాన్యత ఏంటండి? ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత అంతేనండి. సూర్యుడు ధనుసు రాశిలోకి వచ్చినప్పుడు ఈ ధనుర్మాసం ఏర్పడుతుందండి. ఏమన్నారు, దీన్ని పూర్వకాలం నుంచి దీనికి ఒక పెద్ద ఆచారం ఉందండి. గోదాదేవి అని రంగనాథ స్వామిని కళ్యాణం చేసుకుంటా కూడా ఈ ధనుర్మాసంలోని పుష్యమాసంలోనే ఒక 30 రోజులు ఆవిడ రంగనాథ స్వామి గురించి పూజలు చేయటం, వ్రతాలు చేయటం, స్వామిని కళ్యాణం చేసుకుంటా ప్రయత్నం చేసిందే ఈ ధనుర్మాసం అండి. అంతకు పూర్వం బలి చక్రవర్తి అనే ఒక చక్రవర్తి మంచి ధర్మ పరిపాలన చేస్తుంటే దానిలో కూడా శ్రీ మహావిష్ణు ఈయన చేసి ధర్మం ఎక్కువైపోయింది, ఈయన ఏదో కింద కొంచెం మనం కంట్రోల్ పెట్టుకోవాలనే ఉద్దేశంలో మహావిష్ణు వామన రూపం ధరించండి, ఆయన్ని
అర్చించడానికి వెళ్ళారండి. వెళ్ళినప్పుడు ఆయన ఏం కావాలని అడిగాడు బలిచక్రవర్తి గారు. అడిగితే నాకు 3 అడుగులు దానం చేయమన్నారు ఆయన. శ్రీ మహావిష్ణువు వామన రూపం అంటే బాగా పొట్టిగా ఉన్నటువంటి బ్రాహ్మణ వేషం ధరించి. అయితే ఇచ్చాను తీసుకోమన్నాడు బలిచక్రవర్తి. ఇచ్చాను తీసుకోమంటే ఈ పక్కనే ఇంట్లో శుక్లాచార్యుడు అనే గురువు గారు కుల గురువు గారు ఉంటాడండి ఆయనకి. ఆయన చేశాడు, వచ్చినప్పుడు సామాన్యుడు కాదు, నువ్వు ఈ దానం చేయొద్దు, నా మాటను దానం చేసావంటే అనవసరం నువ్వు మోసపోతామని చెప్తూనే ఉన్నాడండి. అయితే అప్పుడు దానం చేస్తే నీళ్లతో కమండలో నీళ్ళతో వదిలిపెట్టాలండి దానం చేసినట్టు. ఆయన నీళ్ళు తీసుకున్నాడు, పోయమన్నాడు. ఆ నీటిలో ఒక సూక్ష్మ పురుగు అవతారం అయితే ఆ నీరు రాకుండా ఆపేసాడు శుక్లాచార్య గారు. అయితే శ్రీ మహావిష్ణువు చేశాడు, ఇది గ్రహించి ఒక పుడక అంటే ఈయన పుడకలాడితో దాన్ని పెట్టి ఆ బెజ్జం గురించి పొడిచాడు. పొడితే ఒక కన్ను పోయిందండి శుక్లాచార్య గారికి, పోవటం కారణం అది. అయితే అయినా సరే ఆయన అభ్యంతరం వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు అయితే మహా సంతోషం, అలాంటి మహానుభావుడికి దానం చేస్తే ఇంకా దానికి మించింది ఏముందో, నేను ఏమైనా సరే దానం చేస్తారని ఆ 3 అడుగులు దానం చేసాడండి. అయితే ఆ 3 అడుగులు ఒకటి భూమి మీద, ఒకటి ఆకాశంలో, ఇంకో 3 అడుగు కావాల్సి వచ్చిందండి. అప్పుడు ఏం చేశాడంటే నా శిరస్సు మీద పెట్టమన్నాడండి 3వ కాలు. శిరస్సు మీద పెట్టి పాతాళాన్ని తొక్కే టైంలో ఆయన ఒక వరం కోరుకున్నాడండి బలిచక్రవర్తి. అయ్యా మీరు మొత్తం మీకు దానం చేశాను, నన్ను ఈ విధంగా మరి పాతాళాన్ని పంపిస్తున్నారు కనుక నాది ఒక చిన్న కోరికే స్వామి అన్నాడు. చెప్పమన్నాడు శ్రీ మహావిష్ణువు. చెప్పమంటే ఇది పుష్యమాసం అంటే ధనుర్మాసం, ఈ మాసంలో నా పరిపాలన మంచి బాగా ఉంటుంది కనుక నన్ను మీరు పాతాళాన్ని పంపిస్తున్నారు కనుక ఈ 4 రోజులు కూడా నా పరిపాలన భూలోకంలో మానవులు కూడా సవి చూడాలి ఇది. కనుక నాకు అలాంటి వరాన్ని ప్రసాదించండి. మీరే శ్రీ మహావిష్ణు రూపంలో ఒక హరిదాసు రూపంలో దీన్ని మీరు గానం చేస్తూ ఇంటింటికి తిరిగి ఎవరైతే భిక్షమికి వేస్తారో వాళ్ళని తరింపజేయండి. అదే నా పరిపాలన. నా పరిపాలన కూడా మంచి ధర్మమైన పరిపాలన కొనసాగించాను నేను, అది మీకు కూడా తెలుసు. అలాంటి పరిపాలన మీరు ప్రపంచానికి అందించాలి, భక్తులను కాపాడాలి. కనుక మీరు ఈ పుణ్యకాలంలో ఎవరైతే మీకు దానం చేస్తారో, ఇది దానం చేస్తారో దానికి అక్షయం అంటే చూడండి, అక్షయ పాత్ర మేము పెట్టుకునే పాత్ర అక్షయ పాత్ర అండి. ఇలాంటి పాత్రలో మనం ఒకటి వేస్తే అక్షయం అంటే 100లో 1000 లక్షల్లో కలగజేస్తానమాట అండి ఇలాంటి పాత్ర. దీన్ని నమ్మి పూజించిన వాళ్ళకి మేము దానికోసమే దీన్ని అక్షయ పాత్రని తెల్లవారుజాములు వేసి పూజించి ఈ ఎన్నామ సంకీర్తనతో ఈ పాత్ర మీద మాకు ఉన్నటువంటి నమ్మకంతో తరతరాలుగా అలా చేస్తున్నాం. ఈ అక్షయ పాత్రలో ఎవరైతే ఒకటి వేస్తారో, డబ్బులు వేసినా లేక కూరగాయలు వేసినా లేక పిండి వంటలు వేసినా అక్షయం కలగజేస్తానండి. అది నమ్మకం పూర్వకాలం నుంచి. ఏదైనా వేయచ్చు అండి, డబ్బులు కానీ, బియ్యం కానీ, కాయగూరలు కానీ, పిండి వంటలు కానీ అన్నీ అలాంటి అక్షయ పాత్ర అండి. అంటే ఈ అక్షయ పాత్రలో ప్రధానంగా అంటే మీరు వెళ్తుంటారు కదా, అంటే ఏది వేస్తే ఆ కుటుంబానికి సుభిక్షంగా ఉంటుంది, లాభం కలుగుతుంది అనుకోవచ్చు అండి. మనం మన మనసులో ఏదైతే వేస్తామో దాన్ని కలగజేస్తాడండి భగవంతుడు. డబ్బులు ఇస్తే డబ్బులు కలగజేయటం, అలాగే ధాన్యం వేస్తే అంటే బియ్యం వేస్తే బియ్యం కలగజేయటం, అలాగే కాయగూరలు ఇస్తే కాయగూరలు కలగజేయటం, పిండి వంటలు ఏది ఇచ్చినా మనం ఏదైతే మనం స్వామి మీద ఇష్టం వేస్తామో అది కలుగుతుంది. స్వామివారికి ఇష్టంతో ఏదైనా ఉంటుందండి, వేసే స్వామివారికి ఇది వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అది వాళ్ళ మనసులో ఏర్పడే కోరికండి. అది స్వామివారికి మనం ఏమి వేయాలి అది మనం కోరుకుని అక్షయ పాత్ర వేయాలి. అవునండి, ఆ వేసినప్పుడు కృష్ణార్పణం రామార్పణం అని వేస్తుంటారండి. అది వాళ్ళు నమ్మకం మీద ఏర్పడుతుంది. అది వాళ్ళు ఏం వేస్తే దాన్ని బట్టి అక్షయం కలగజేస్తాడండి భగవంతుడు. అంటే ఎంత హిస్టరీ మీకు తెలిసింది అంటే ఆల్మోస్ట్ ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత చెప్పారు. అంటే ఇప్పుడు ఉన్న హరిదాస్ అంటే మీకు ఇప్పుడు ట్రెండ్ కూడా మారిపోయింది. కూడా అంతా పట్టుకుని ఇంటికి వెళ్ళి అంత చాలా రేరుగా అంటే చాలా తక్కువ అయిపోయారు. చాలా ఎక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా తక్కువ. ఎక్కడో పల్లెటూరు మాలుపూరు గ్రామాల్లో అక్కడ అంతంత మాత్రమే కనిపిస్తున్నారు. ఎందుకు అంతరించిపోయారంటే చెప్పాను కదా ఇందాక మీకు. ఇదివరకు గతంలో నేను ప్రారంభించిన టైంలో హరిదాసు బయలుదేరాడంటే జనం బజార్లో అటు ఇటు నిలబడిపోయారండి ఇళ్ళ దగ్గర. ఎప్పుడు వస్తారని అడిగోళ్ళు కూడా, ఏమంటే నిన్న మానేశారండి వాళ్ళు ఎందుకు రాలేదని అడిగోళ్ళు కూడా అండి కొంతమంది. అయితే ఇప్పుడు రాను హరిదాస్ అంటే ఏదో కాలయాపంగా వచ్చినట్టు చూస్తున్నారండి కొంతమంది. దాన్ని బట్టి మీరు అన్నట్టు రాను కొంచెం అంతరించిపోతుందండి. దీన్ని కొంతమంది తిరగటం కూడా మానేస్తున్నారు. అంటే ఈ ధనుర్మాసం అంటే ఎన్ని రోజులు సంక్రాంతికి ముందుకు స్టార్ట్ అవుతారు, మీ వేషధారణ ఏదైతే ఉందో అది ఏ వేషధారణలో ఉండాలి, అది ఏమంటారండి? ఈ వస్త్రాలే అండి, పసుపు వస్త్రాలు ధరించాలి ఎక్కువగా. అది పసుపు వస్త్రాలు అంటే రాముడికి బాగా ఇష్టం. రాముడికి, వెంకటేశ్వర స్వామికి, అలాగే మన ఉన్నారు కదా శ్రీకృష్ణుడికి, అందరికి కూడా పసుపు వస్త్రాలు అండి అలంకారం ఎక్కువ.
దాన్ని బట్టి ధరించడం జరుగుతుంది. అది మొత్తం గిటం అంతా వేసుకొని మొత్తం మీకు రెడీ అవ్వడానికి 1 గంట పడుతుందా? గంట పైన పడుతుందండి. 4 అయితే 6 అయిపోద్దండి దగ్గర దగ్గర, లేదా 5:30 అవుతుందండి ఎంత స్పీడ్గా చేసినా. ఇప్పుడు పెట్టారు కదా, నాకు కూడా బొట్టు పెట్టారు, దీన్ని ఏమంటారా అండి? ఇది ఈ రాముడి యొక్క నామం అండి. నామం అంటారు. అవునవును, రామనామం. రామనామం. రాముడికి అదేనండి, వెంకటేశ్వర స్వామికి అదే, శ్రీకృష్ణుల వారికి కూడా అదే ఏమంటారు. అలాగే వైష్ణవ స్వరూపుడైనటువంటి ఆయనకి ఏ అవతారంలో ఉన్నా అదే నామం అండి. అది పెట్టుకొని రెడీ అయ్యి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ 4 రోజులు కూడా చాలా నిష్ఠగా ఉండాలండి. నిష్ఠగా అంటే కింద పండుకోవాలండి, కింద పడుకోవాలి. సంసార సుఖాలు ఉండకూడదండి. ఓకే. ఏమంటారు. అలాగే నీసు పదార్థాలు అలాంటి మందు అలాంటి ఏం చేయకూడదు. కింద పడుకోవాలండి. చలినీరుతో స్నానం చేయాలి పొద్దుటి సాయంత్రం కంపల్సరిగా. కనుక మనం భోజనం కూడా ఒక పూట చేయాలండి. ఒక పూట, రెండో పూట టిఫిన్ కానీ రాత్రి భోజనం టిఫిన్ చేయొచ్చండి, పాలు తాగొచ్చు. నేను చాలా కాలం పాలు తాగే తిరిగానండి ఎక్కువ శాతం. అంటే మీరు తిరుగుతూ ఉంటారు, నీరసం వస్తుంది కదా మరి? నీరసం స్వామి పాటలు పాడనంతసేపు నీరసం రాదండి. ఎంత నిర్దిష్టంగా చేస్తున్నారు చూసారు కదా. ఒకసారి మనం హరిదాస్ గారితో ఒక్క చిన్న కీర్తన కూడా పాట పాడించి మీకు వినిపిస్తాను. ఈ తంబూరాని మొత్తం అలా పెట్టుకుని మీరు ఇక్కడ. అవునండి. జై లక్ష్మీ రమణ గోవింద హరి, జై భద్రజల రామ గోవింద హరి. ఇక్షాకుల తిడుగా ఇకనైన పలుకావే రామచంద్ర. నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరయ్యా రామచంద్ర. రామా సీతమ్మకు జయిస్తే సింతాకు పథకాము రామచంద్ర. జై లక్ష్మీ రమణ గోవింద హరి. ఆ పథకంబునకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర. రామా ఇక్షాకుల తిలుక ఇకనైన పలుక. జై శ్రీరామ్. సూపర్ చాలా చక్కగా, చాలా అందంగా ఆయన స్వరంతో ఆయన పాట పాడితే అది వింటుంటే మనకి ఎంత వినసొంపుగా ఉందంటే, అలాంటిది ఈ పల్లె గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఆ స్వరం వినిపిస్తూ ఏదైతే ఈ అక్షయ పాత్ర నింపాలని కోరుతూ ఉంటారో, కానీ ఈ అక్షయ పాత్ర వేస్తే ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఎంతో సుభిక్షమని కూడా అందరికీ తెలిసిందే. సో ఇంకోటి ఈ రాముని యొక్క కీర్తనలు. అవునండి. ఎందుకండి రాముడి యొక్క కీర్తనలు ఎక్కువ చేస్తుంటారు? నారాయణ కీర్తనలు, రాముడి కీర్తనలు. ఈ రాముడి కీర్తనలు అండి, రాముడు ఏకపత్నివ్రతుడు అండి, మీకు తెలియదే ఉంది. అయితే ఆయన సత్యం ధర్మం 4 పాదాలు నడిపించిన మహానుభావుడు అండి ఆయన. ఎన్ని యుగాలు మన కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరం, ఇది కలియుగం అండి. అలాంటి రామచంద్ర ప్రభు ఈ యుగాలు 3వ యుగంలో జరిగినా సరే ఆయన్ని మర్చిపోవటానికి లేదండి. ఎందుకంటే ఒకే భార్య, ఒకే మాట, ఒకే బాణం ఆయన. అలాంటి మహానుభావుడిని మర్చిపోవటానికి ఎవరికి ఈ కలియుగంలో కూడా మానవులు తరింపజేసేటువంటి నామం అంటే రామనామం. అంటే ఒక రాముడిదే కాదండి, శివుడిది కూడా కలిసిందండి. ఓం నమో నారాయణ అంటే రాక్షరం అండి. ఓం నమ శివాయ అంటే శివుడి పేరండి. మా అందులో మా, ఇందులో రా, ఈ 2 కలిపింది రామనామం. ఏమంటారు? ఒకసారి రామ అంటే
ఒక్కలు కాదండి తరించేది. రాముడు, శివుడు, పార్వతి, ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి అంటే సీతమ్మవారు 5 తరపి చేస్తుంది రామ అనే పదం. దాన్ని బట్టి ఈ రామనామానికి అంత విలువ, అంత గౌరవం ఈనాటికి కూడా జనం మర్చిపోవడానికి కారణమైనటువంటిది 5 పేర్లతో ఇవిడ ఉన్నదండి రామనామం. అదండి. అయితే ఈ కీర్తనలు పాడుతూ అంటే ఎంత సమయం కేటాయిస్తారు ఈ దేవుడు మీరు అన్న? ప్రమాదమే 2 అవుద్దండి టైం. 6 కాడ నుంచి 2 పొద్దున్నే ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? 6 కాడ నుంచి స్టార్ట్ చేస్తాం స్వామి. సరే తిరుపనవై పశురాల అంటే మామూలుగా తిరుపనవై అంటే అది అది చెప్పాను చూడండి. గోదాదేవి అమ్మవారు రంగనాథ స్వామి వివాహం చేసుకోవటానికి అదేనండి. అచ్చా అదేనండి. సార్ మీ ఇంటి పేరు అంటే మామూలుగా ఇంటి పేరు ఏమో లేకపోతే నేను అనుకుంటున్నాను ఇంకే కాదండి. ఒక్కళ్ళది కాదండి. అది అమ్మవారు ఆచరించిన వ్రతం అండి అది. అచ్చా ఓకే. ఇంకా ఈ అక్షయ పాత్ర ఇంకో చరిత్ర ఉందండి. ఈ అక్షయ పాత్ర పూర్వకాలంలో అంటే పాండవులు పరిపాలించే టైంలో జోదవాడి అడవులు పాలైన టైంలో అండి చాలా మంది మునులు, బ్రాహ్మణులు, అలాగే మల్లాటి వాళ్ళు అందరూ కూడా చూడటానికి వెళ్తుంటే అడవిలో ఉన్న పాండవులను చూడటానికి. అయితే వారికి మరి వీళ్ళందరూ వచ్చిన వాళ్ళకి భోజనం మంచిగా చూడాలంటే ఏమి ఉండేది కాదు. పొలములు, కాయలు తప్ప వాళ్ళు ఇలాంటివి ఏం ముట్టుకునేవాళ్ళు కాదు. అయితే అప్పుడు శ్రీకృష్ణ భగవాను ప్రార్థించాడు ధర్మరాజు గారు. ప్రార్థించి స్వామి మరి ఏంటి వచ్చిన వాళ్ళని నేను ఎట్లా రోజు కొన్ని వందల మంది వస్తున్నారు, వీళ్ళకి భోజనం అని మంచిని చెడ్డని వాళ్ళకి ఏం చూడలేకపోతున్నాను, బాధ వేస్తుంది, ఏం చేయాలి స్వామి అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు, అలా కాదు నువ్వు సూర్య భగవాను ప్రార్థించు, ఆయన నీకు వాళ్ళందరూ భోజనం పెట్టి ఏర్పాటు చేస్తాడు కనుక సూర్యుని ప్రార్థించమన్నాడు. అప్పుడు ధర్మరాజు గారు, ద్రౌపది ఇద్దరు కలిసి అండి సూర్య భగవాను ప్రార్థించారండి. ప్రార్థిస్తే ఆయన అక్షయ పాత్ర ఇదే పాత్ర ఇచ్చినట్టు చరిత్ర అండి. ఈ పాత్రలో ఎవరికి వంట కావాలంటే ఆ వంట వడ్డించడం తీసి అలాంటి పాత్ర చెప్పాను చూడండి అక్షయం అని. ఇప్పుడు ఎవరు ఏం భోజనం కోరుకుంటారో వాళ్ళ మనసులో ఏం కోరుకుంటారో దీంట్లో నుంచి మనం వడ్డిస్తే అది వాళ్ళకి వడ్డన జరిగేదండి. అయితే ఆ వడ్డన ఎవరికైతే కాదో 100 మంది 1000 మంది పెడుతుండేవాళ్ళు. ఆ వనవాసం పూర్తయి అజ్ఞాతవాసం కూడా పూర్తి అయిపోయాక అప్పుడు ధర్మరాజు గారు అన్నారు, స్వామి మా కష్టాలను తీరిపోయి మాకు రాజ్యం వచ్చేసింది, ఈ పాత్ర నాకెందుకు, ఇది మీ ఆధీనంలో ఉంచుకుంటే మీరు భక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళకు ఉపయోగపడుతుంది స్వామి అని కృష్ణ భగవానికి ఇచ్చేసారండి అది ఈ పాత్రని. పాత్ర ఇచ్చేస్తే అప్పుడు ఆయన ఏం చేశాడంటే మాధవదాస్ అని ఇప్పుడు మా శాఖలో వైష్ణవ మతస్థుడు ఆయన ఏం చేశాడంటే స్వామివారిని ఏకదక్ష ప్రార్థిస్తుంటే ఆయన ఈ పాత్రనే ఆయన దానం చేశాడు మాధవదాస్ గారికి. దానం చేస్తే ఆయన ఈ పాత్రని ఆయన ద్వారా మాకు ఇది సంక్రమించటం అండి. దీన్ని ఇక మేము అది నమూనా పాత్రగా చేయించుకొని ఇక మేము ఇది వాడుకుంటా స్వామివారి సంకీర్తన చేసుకుంటూ ఈ నెల్లాళ్ళు మేము తరిస్తున్నామండి ఆ నామంతో. అలాంటిదండి అక్షయ పాత్ర. ముఖ్యంగా అంటే హరిదాసులు వస్తే ఇంటికి వస్తే ఏం చేయాలి భక్తులు? హరిదాసు కనిపిస్తేనంటే ఇది వరకు కాళ్ళు కడిగేవాళ్ళు అండి. స్వామి పళ్ళెలో నిలబెట్టి కాళ్ళు కడిగేవాళ్ళు. కొంతమంది అక్షంలో వాళ్ళే తీసుకొచ్చి మా చేతితో ఎంచుకునేవాళ్ళు, కొంతమంది కాళ్ళు కడిగిన తర్వాత, కొంతమంది బొట్టు పెట్టించుకునేవాళ్ళండి. తర్వాత హరిదాసు గారికి బట్టలు ఇప్పుడు కూడా బట్టలు మొన్న కూడా ఒక పంతులు గారు మా ఊర్లో ఉన్నారు, వెంపరాల నరసింహమూర్తి గారు అబ్బాయి అని, నారాయణ గారు అండి ఆయన పేరు. మొన్న కూడా నాకు సంవత్సరం ఒక 10 జతల దాకా వస్తాయంటండి బట్టలు. అయితే ఆయన మొన్న కూడా నాకు జత బట్టలు, బియ్యం, డబ్బులు కూడా మొన్న నేను ఊరికి వెళ్తున్నాను దాసు గారు, మళ్ళీ నేను వచ్చే వాటికి పండుగ అయిపోతేమో కనుక ఇవన్నీ మొన్నే ఇచ్చేసారండి ఆయన. అయితే బ్రాహ్మణులు కానీ కోంటలు కానీ అలాగే రైతులు కూడా బట్టలు పెడుతుంటారండి, అలాగే డబ్బులు ఇస్తుంటారు, అలాగే రైస్ కాయగూరలు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారండి. ఇప్పుడు యువత హరిదాసుల యొక్క గౌరవాన్ని కాపాడాలంటే గౌరవప్రదంగా చూడాలంటే ఏం చేయాలి? యువత చూడాలంటే అండి భగవంతుని మీద బాగా భక్తిభావమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. అంటే డిజిటల్ యుగం వచ్చేసింది. అవునవును. చాలా మందికి పాత కాలకే తాత ముత్తాతలు అలాంటి వాళ్ళకి హరిదాసులు ఉంటారంటే మీరు అన్నట్టు సబ్జెక్ట్ అంతా వాళ్ళకి తెలుస్తుంటాయి. టెక్నాలజీ మారిపోయింది. ఇది పెద్దోళ్ళకు చెప్తుండాలండి పిల్లలకి. కొంతమంది వస్తుంటారు భిక్షాలు గీసాలు వెళ్ళిపోతుంటారండి, కొంతమంది అలగలరు. పాత్రకు కానీ నాకు కానీ దండం పెట్టుకుని అప్పుడు వెళ్తారండి లోనకి. అయితే భిక్ష ఇష్టం ఒక గొప్పతనం కాదండి, అది కృష్ణార్పణం రామార్పణం వేయాలి. తర్వాత వేసిన తర్వాత కూడా స్వామికి దండం పెట్టుకోవాలండి కరెక్ట్గా. దండం పెట్టుకోకుండా మనం భిక్ష ఇచ్చినంత మాత్రం ఉపయోగం ఉండదు. అయితే భిక్ష ఇచ్చినప్పుడు కూడా చెప్పులు వేసుకుని వేయకూడదండి, తర్వాత సూతంలో వేయకూడదు, ఏదన్నా ఇంకా వేరే కార్యక్రమాల్లో వేయకూడదు స్వామి భిక్ష. ఇలాంటి నియమనాలు ఉండండి. ఈ పెద్దోళ్ళు కూడా పిల్లలు చెప్తుండాలండి,
హరిదాస్ అంటే ఒక విష్ణు స్వరూపం, ఆయన హరినామ సంకీర్తన ఆయనలో ఉంటాడు విష్ణువు, శ్రీ మహావిష్ణువు కనుక ఈ నెల్లాళ్ళు మనం ఆయన ఒక దేవుడిగా చూడాలి అని చిన్నపిల్లలకి పెద్దోళ్ళు చెబుతుంటే కొంతవరకే రానున్న తరాలకు కూడా రానున్న తరాలు మారుద్దండి. ఈ పెద్దోడు మేలకుండా ఇంట్లో కూర్చొని పిల్లలు ఏమంటే అలా ఏం చేస్తారు, కవ్వ తీసుకొచ్చేసేసి అలా వెళ్ళిపోతుంటారు. అంటే హరిదాస్ చూడకుండా పిల్లలు ఉండలేరండి, ఎక్కువగా పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కీర్తనలు ఈ పాటలో డాన్స్ అడుగేటి బాగా ఇంట్రెస్ట్ చూపించే ముందే ఆలో వచ్చేస్తారండి బయటికి. వాళ్ళకి చరిత్ర చెప్తే చరిత్ర హరిదాస్ చరిత్ర ఇది, హరిదాసుని మనం గౌరవించాలి అని పిల్లలకు పెద్దోళ్ళు చెబుతుంటే కొంతవరకు మీరు అన్న దారిలోకి రావడానికి అవకాశం ఉంటుందండి. చెప్పపోతే ఇంకా 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 మీరు అన్నట్టు మారిపోతూ ఉంటుందండి. ఇంకా అదండి పెద్దలు తల్లిదండ్రులు చెప్తుండాలి, హరిదాస్ అంటే ఇది, ఆయన పొజిషన్ ఇది, ఆయన్ని మనం ఈ నెల్లాళ్ళు ఒక దేవుళ్ళగా చూడాలి. పైకి హరిదాసు వెళ్ళేటప్పుడు వెనక్కి ఆగకూడదండి, వెళ్ళి హరిదాసు వెనక్కి రాకూడదు, ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి రాకూడదు. అలాగే గుమ్మ ముందు నిలబడి అది పనికి అక్కడే ఉండకూడదు. మనం వెళ్తుంటే తీసుకొచ్చేస్తేనే ఆ భిక్ష స్వీకరించాలి తప్ప మనం అక్కడ నిలబడి 10 నిమిషాలు, పావుగంట, అరగంట అక్కడ వేస్ట్ చేయకూడదండి. అలాగే వెళ్ళిపోతే వాళ్ళకి కేగేశ్వర నెత్తి మీద స్వామి నెత్తి మీద మనం మాట్లాడకూడదు. ఓకే, మాట్లాడకూడదండి. తెలిసిన వాళ్ళు పలకరిస్తే పాత్ర తీసేసి పాత్ర పక్కన పెట్టి అప్పుడు మాట్లాడాలి. ఈ పాత్ర కూడా తీసి కింద పెట్టకూడదండి. వాళ్ళు కుర్చీయో పేటో తీసుకొచ్చి మనం అక్కడ పెట్టాలండి స్వామిని. ఒకవేళ ఈ తేలేదనుకుంటే ఇట్ల మీద పెట్టాలండి, కింద పెట్టకూడదండి. పూజలో ఉన్నంతసేపు ఆ పూజలో ఉన్నంతసేపు 30 రోజులు కూడా కింద పెట్టకూడదండి. అలాంటి నియమాలు ఉంటాయండి. అదండి. అంటే చివరిగా ఒక క్వశ్చన్ చెప్పండి. మీరు ఎంత కష్టపడి అంటే ఎంతమంది కుటుంబాలు ప్రస్తుతం ఈ హరిదాసులుగా అంటే గెటప్ వేసుకుంటూ తిరుగుతున్నారు మొత్తం? రమారమి ఒక 300 కుటుంబాల వాళ్ళ దగ్గర తిరుగుతున్నారండి. అయితే ఒక్క జిల్లాలో కాదు, ఇంకా ఉన్న జిల్లాల్లో. అయితే వాళ్ళు కూడా చాలా కష్టపడి తిరుగుతున్నారు కానీ ఫలితం ఉంటలా. అంటే స్టార్టింగ్ ఇది 300 అంటే ఇంకా ముందు ఎక్కువ ఉండేదా? ఇంకా ఉండదండి, ఉండమట్టే కదా. ఇంకా అప్పుడు ఇంకెక్కువ ఉండేవాళ్ళు అండి, దగ్గర 600-700 కుటుంబాల దాకా ఉండేవాళ్ళు. అలా కాలక్రమేణా ఈ కష్టాన్ని చూసి అంటే పెట్టుబడి కంటే అసలు ఉన్నది కూడా రావట్లేదు కదండి. ఒక రైపులో నేను తిరిగేటప్పుడు 10 కేజీలు 30 కేజీలు వచ్చేయండి నా ఫస్ట్ టైంలో. ఇప్పుడు రాను రోజుకి 10 కేజీలు 5 కేజీలు దొరుకుతుంటే మనం కనీసం స్వామి పూజ ఏం చేయాలి, మనం ఏం భోజనం చేయాలనేది కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అలా ఉంది సంక్రాంతి పండుగ హరిదాసు లేదంటే ఆ పండగ కనపడదు, కనిపిస్తుంది, అసలు కనపడదండి, పండగ కనపడదు. హరిదాసు వస్తేనే సంక్రాంతి పండుగ స్టార్ట్ అయినట్లు లెక్క వచ్చేద్దండి. రానికి అలా ఉండేటట్టుకుందండి. చాలా కుటుంబాలు మానేస్తున్నారండి ఈ వృత్తి, ఎందుకంటే కొనసాగించలేక. మనం చేసేది కోతుంది, వచ్చేది ఏమో కనీసం గిట్టుబాటు ఏమి ఉంటలా. చివరిగా ఈ ధనుర్మాసం అయిపోయిన తర్వాత అంటే మీది అయిపోయిన తర్వాత ఎటువంటి వృత్తి చేస్తుంటారు? చాలా సందేహం ఉంటుంది, ఎందుకంటే మీరు ఇప్పుడే కనిపిస్తారు, తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటారు, అసలు ఏం పని చేస్తారు అనేది ఒక సందేహం ఉంటుంది అందరికి. ఏమంటారు దాని గురించి? నాకు వేరే వృత్తి అంటేనండి ఈ నెలలు చేస్తానండి, ఈ సంకీర్తన. అక్కడ నుంచి నేను బుర్రకథలు చెప్తానండి, తర్వాత డ్రామాలు కూడా వేస్తుంటానండి. తర్వాత ఇంకా మధ్యలో పంచాంగాలని, పురోహితమని అలాంటివి కూడా చేస్తూ ఉంటానండి. అవి కూడా తగ్గిపోయినాయిలండి, చాలా వాటికి అవి కూడా అవునవును. ఈ డ్రామాలు తగ్గిపోయినాయి, బుర్రకథలు తగ్గిపోయినాయి. తర్వాత ఈ పురోహిత వృత్తి కూడా చాలా మటుకు తగ్గిపోయిందండి, ఎక్కువ శాతం. అది అంత కష్టంగా ఉంటుందండి విషయం. ఓకే, సో చివరిగా ఏం కోరుకోవాలనుకుంటున్నారు? ఏదన్నా చెప్పాలనుకుంటున్నారు భక్తులు? కనీసం భక్తులు ఏంటంటే భక్తులు వాళ్ళు హరిదాసుని గౌరవించి హరిదాసు భిక్ష ఇస్తే చాలండి, భక్తిభావంతో ఉంటే చాలు. ఈ నెల్లాళ్ళు అవునవునండి, భక్తిభావంతో ఉంటే అలాగే మంచిది, మాకు మంచిదేనండి. ఎందుకు గౌరవం ఉంటే మనకి ఈ బాధలన్నీ మర్చిపోతామండి. మనం కూడా ఏమంటారు, ఈ బాధలు ఈ కష్టాలన్నీ మనకి ఉండవు. అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే గౌరవిస్తారు ఇవన్నీ మర్చిపోవడం జరుగుద్ది. వాళ్ళు కూడా భగవంతుడు అనేకమైన విధంగా సంపదలు కలగజేయాలని, వారి పిల్ల పాపలు చల్లగా ఉండాలని, అలాగే వ్యవసాయం వ్యాపారం అన్నీ కూడా చల్లగా ఉండాలని ఈ హరిదాసు సంకీర్తన అంటే భగవంతుడు సంకీర్తన చేస్తూ ఏ గ్రామంలో తిరుగుతాడో ఆ గ్రామం పాడిపాటలతో చల్లగా ఉండదనేటువంటి ఒక భక్తిభావం ఉండేది. నేను హరిదాసు తిరగకపోతే ఆ గ్రామానికి వెళ్తేనండి, ఇన్ని ఉన్నా ఈ వెళ్తే మటుకు కూడదండి. హరిదాసు తిరిగి వెళ్ళాలనుకుంటే ఆ గ్రామం సస్యశ్యామలంగా ఉంటుందనేటువంటి విధానం. భగవంతుడు ఈ సంకీర్తన చేస్తే కొన్ని గ్రామాల్లో ఉన్న చీడ ఇలాంటివి కూడా పరారైపోయేటువంటి అవకాశాలు ఉన్నట్టండి. తెల్లారుజాము మొదలెట్టి చీకటితో ఉన్న ఈ సంకీర్తన స్వామిని మేలు కలపడం, ఈ పాటలు పాడుకుంటుంటే స్వామి సంకీర్తన వినపడుతుంటే మంచి బాగుంటుందండి గ్రామం. ఓకే, చాలా చక్కగా చెప్పారు. నిజంగా వాస్తవానికి ఆయన మాటలు విన్న తర్వాత కూడా మనం
ఎంత వాళ్ళని గౌరవించాలి, నిజంగా ఆయన ఇంటికి వస్తే కనుక మనం ఎలా నియమాలు పాటించాలి, అసలు హరిదాసులు అంటే ఎవరు, అసలు వాళ్ళకి చేయాల్సిన మన పనులేంటి అనేది క్లియర్ కట్గా చెప్పారు. నిజంగా వీళ్ళ సంకీర్తనలు గ్రామాల్లో మొత్తం తిరిగితే ఆ గ్రామానికి ఆ కుటుంబాల్లో కూడా సుభిక్షం కలుగుతుందని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు. సో ఈ సంక్రాంతి వచ్చే సంక్రాంతి ఏ సంక్రాంతి కానీ ధనుర్మాసంలో అయినా సరే ఇలాంటి హరిదాసులు వస్తే వాళ్ళని మనం చేసే గౌరవాలు నియమాలు అన్నీ కూడా పాటించాల్సింది మనం కోరుకుందాం. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ బురంపాలెం నుంచి.